Hello people, welcome to Alphabet Vlogging. So today's alphabet is A. A for adventurous vlog చూసేయండి. సో ఎందుకు అడ్వెంచరస్ అన్నానంటే నేను ఒక్కరిదాన్ని మా ఇంటి నుంచి రామానాయుడు స్టూడియోస్ అంటే రుషికొండ వరకు ఒక్కరిదాన్ని బస్సులో వెళ్ళాను అనమాట. ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఆల్మోస్ట్ 56 కిలోమీటర్స్ నేను ఒక్కరిదాన్ని ట్రావెల్ చేశాను. సో బేసిక్గా గాజువాకలో నేను బస్సు ఎక్కాను. డైరెక్ట్గా 111 ఎక్కేద్దాం అనుకున్నా, బట్ అతి తెలివి యూజ్ చేసి కాంప్లెక్స్ వెళ్ళిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతే ఇంకా టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి, బట్ మనం అనుకున్నవన్నీ జరగవు కదా. నేను కాంప్లెక్స్కి వెళ్ళాను, బట్ కాంప్లెక్స్లో ఏం జరిగిందంటే నాకు బస్సెస్ దొరకలేదు. 2 times కాంప్లెక్స్ చుట్టూ తిరిగాను, ఒక్క బస్సు కూడా లేదు విజయనగరం. లైక్ నేను ఎండాడ్లో దిగాలి. సో తర్వాత మద్దిలపాలెం వెళ్ళిపోయి నేను అప్పుడు 111V ఎక్కాను అనమాట. సో ఎలా అయినా ఒకటే అయ్యింది, అందుకే ఎప్పుడు అతి తెలివి ప్రదర్శించకూడదు అని లాస్ట్ కింద మీద పడి ఒకలాగా రామానాయుడు స్టూడియోస్కి అయితే వచ్చేసాను అనమాట, వైజాగ్ రుషికొండ. సో ఎండాడ్లో దిగి అక్కడి నుంచి ర్యాపిడో తీసుకున్నాను. 64 rupees పడింది అరౌండ్ నాకు. సో అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళగానే ఒక గేట్ ఉంది, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. అడల్ట్స్కి అయితే 60 rupees, చైల్డ్కి అయితే 30 rupees, కెమెరా ఉంటే 60 rupees, ఫోటోషూట్కి అయితే 2000, ఇంకా ఏదైనా అయితే ఇంకొక 1000 rupees అని అక్కడ వేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఇందాక నేను దిగాను కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇట్ టేక్స్ 1.2 kilometers గైస్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుందని, అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ అనమాట. సో 1.2 kilometers అంత ఎండలో, ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది, 1:30 or 2 అనుకుంటా. సో అంత ఎండలో నడవడం ఇంపాసిబుల్. సో ఏం చేయాలా అని చూస్తే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీకు ఆటో కావాలంటే చెప్పండి, మేము మాట్లాడి పంపిస్తామని చెప్పేసి. నాకు ఇంకో ఆప్షన్ దొరకలేదు, బట్ ఆటో తీసుకున్నందుకు నేను అది ది బెస్ట్ డెసిషన్ అని చెప్తాను. ఎందుకంటే ఫుల్ ఘాటి రోడ్ లాగా ఉంది అప్ మొత్తం, అది నడవడం అయితే ఇంపాసిబుల్ అనమాట. సో ఆటో 100 rupees ఛార్జ్ చేశారు. ఎందుకు అంత ఛార్జ్ చేశారంటే అప్ కదా మేడం, సో అప్ కొంచెం స్లోగా వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. ఇట్స్ ఓకే అని చెప్పేసి తీసుకున్నాను, బట్ ఇట్ వర్త్. డబ్బులు కట్టినందుకు అంత పైకి నడుచుకొని వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. సో ఆటో తీసుకోవడం అనేది వర్త్. సో ఇక్కడైతే వచ్చాము రామానాయుడు స్టూడియోస్కి. పైకి వచ్చాక ఇక్కడ కూడా ఒక గేట్ ఉంది. సో ఇది ఆ గేట్ నుంచి ఒక వ్యూ చూపించాను, అలా ఉంది. అండ్ అలానే ఫుల్ గాలి కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఎంట్రన్స్లో మీరు కింద ఏదైతే టికెట్ తీసుకుంటారో ఇక్కడ చూపిస్తేనే లోపలికి అలౌ చేస్తారు. అండ్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉన్నాయన్నమాట షాప్స్ లాగా, ఇంకా ఇలా స్ట్రీట్స్ లాగా ఉన్నాయి. ఫస్ట్ ఫుడ్ తినేసి తర్వాత మీకు అంతా తిప్పి చూపిస్తాను. సో ఇలా ఉంది ఇక్కడ అయితే. సో ఏదైనా మంచి ప్లేస్, నేనైతే ఇక్కడ ఫుడ్ తినేసి స్టార్ట్ అయిపోయాను. సో గేట్ దగ్గర నుంచి రైట్లో చూస్తే మీకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. సో అక్కడ ఇలా సింహం బొమ్మలా ఉంది, అది ఫౌంటైన్ అనుకున్నాను. ఫౌంటైన్ అనుకోవడం ఏంటి, అది ఫౌంటైనే. కింద వాటర్ చూస్తే అర్థమైంది, బట్ ఆన్లో లేదు. సో ఆ బిల్డింగ్ పైకి ఎక్కిన తర్వాత దిస్ ఈజ్ ద వ్యూ అయితే చాలా బాగుంది గైస్. నేను ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాను కాబట్టి నాకు అలా అనిపించింది, కానీ ఇన్ కేస్ ఈవినింగ్ టైంలో కానీ లేదా మార్నింగ్ టైంలో, ఎర్లీ మార్నింగ్ కానీ ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. అండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఆ పక్కనే ఇలా ఏదో ఒకటి ఉంది. సో ఇది ఒక సెటప్ అన్నమాట. ఎండ మాత్రం ఇచ్చి పడేస్తుంది గైస్. ఒక ఫోటో తీసుకుందాం అన్నా సరే ఎవరు లేరు ఇక్కడ. చూద్దాం. ఇందాక రైట్ సైడ్ ఆఫ్ ది గేట్ చూపించాను కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది గేట్ అనమాట. సో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని కూడా బోర్డు పెట్టారు. అండ్ అలానే ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తే ఇలా హాస్పిటల్ సెటప్ ఉంది, కానీ వాడట్లేదు, యూజ్ చేయట్లేదు అనుకుంటా. సో ఫుల్ డస్టీగా ఉంది. అండ్ అక్కడ నుంచి బయటకు వచ్చేస్తే ఇదేదో ఒక ఇంటి బయట ఓన్లీ జస్ట్ ఆ డూమ్ ఒకటే ఉంది. అండ్ లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం అన్నీ పాత పడిపోయిన బెంచెస్ ఉన్నాయి. కానీ లిటరలీ గైస్ నాకు చాలా భయం వేసింది, నేను ఒక్కరిదాన్నే ఉన్నాను కదా. అండ్ ఇక్కడ ఒక హౌస్ సెటప్ అనమాట. హౌస్ లోపలికి వెళ్ళిపోతే కొంచెం గ్రాస్ ఇలా ఉంది బయట. అండ్ లోపల చూస్తే ఏం లేదు, జస్ట్ ఒక కంప్యూటర్ ఉంది అండ్ ఒక రూమ్ ఉంది అంతే. సో బయటకు వచ్చాను అనమాట నేను. అక్కడి నుంచి బయటకు వచ్చేగానే ఇక్కడ రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్ అని చెప్పేసి మొత్తం రామానాయుడు గారి ఫుల్ ఫొటోస్, అవార్డ్స్ అవన్నీ పెట్టారనమాట. అందరు హీరోస్తో
అన్నీ పెట్టారు ఇక్కడ. చాలా బాగా అనిపించింది. వెంకటేష్ గారితో ఇలా అవార్డ్స్ అన్నీ పెట్టారు. చాలా బాగా అనిపించింది, చూశాను. అండ్ ఇక్కడ నాకు ఒక హిందీ అబ్బాయి ఇక్కడ వర్క్ చేస్తాడంట. సో అక్కడ నించొని చూస్తున్నారు. యూట్యూబా అని అడిగాడు అనమాట. సో హాయ్ చెప్పని చెప్పాను. హాయ్ బోలోనా, हाय సబ్స్క్రైబ్ బోలో. फ्रेंड्स और लाइक करना। థ్యాంక్ యూ. వచ్చిరాని హిందీతో అలా ఇబ్బంది పెట్టాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్ సెటప్. ఇక్కడైతే నాకు భలే ఎగ్జైట్ అయిపోయాను గైస్. 3 టౌన్ పోలీస్ స్టేషన్ అని బోర్డు కూడా పెట్టారు. మీరు చెప్పండి, నేను చాలా అంటే చాలా ఎగ్జైట్ అయిపోయాను. అండ్ సేమ్ మూవీస్లో చూపిస్తారు కదా, బయట సెటప్ ఒక బెంచ్, లోపలికి వెళ్తే ఒక టేబుల్. అండ్ అలానే లోపలికి వెళ్ళిన వెంటనే ఎగ్జాక్ట్ పోలీస్ స్టేషన్లో సెల్స్ ఉంటాయి కదా, లైక్ సెల్ 1 సెల్ 2 అని చెప్పేసి అక్కడ 2 సెల్స్ ఉన్నాయి. నేను అవి చూసి ఇంకా ఎగ్జైట్ అయిపోయాను. అండ్ ఆ లోపలికి వెళ్ళి చూస్తే నాకు కొంచెం భయం వేసింది. అంటే లైక్ ఈ చూస్తేనే ఎంత భయం వేస్తుంది. నిజంగా స్టేషన్లో ఉన్నవాళ్ళు మరి ఏంటో నాకు తెలియదు ఎలా ఉంటారో. అండ్ పోలీస్ స్టేషన్ పక్కనే మెట్లున్నాయి పైకి. సో పైకి వెళ్తే ఇలా పెంట్ హౌస్ సెటప్ అనుకుంటా ఇది. బట్ ఇక్కడ కూడా ఎవరు లేరు కాబట్టి కొంచెం భయపడ్డాను. సో మళ్ళీ వెంటనే కిందకి దిగిపోయాను అనమాట. ఎంత ఫాస్ట్గా దిగిపోయాను చూడండి, ఎంత ఫాస్ట్గా ఎక్కాను, మళ్ళీ అంతే ఫాస్ట్గా దిగిపోయాను. అండ్ ఇక్కడ ఒక ఇల్లు ఉంది, అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు, అందుకే చూపించలేదు. అండ్ ఇక్కడ కారవన్ ఉంది, సురేష్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి. సో కారవన్ కూడా చూశాను, లోపలైతే ఏం చూడలేదు, బట్ జస్ట్ అలా చూశాను. అండ్ ఇది గైస్ అసలైంది. అసలు ఇల్లు చూడండి ఎంత బాగుందో, భలే ఉంది. మొత్తం సినిమాల్లో చూపిస్తారు కదా. అండ్ ఇక్కడ ఈ చూసి అయితే నేను ఎంత ఎగ్జైట్ అయ్యానంటే అంత ఎగ్జైట్ అయ్యాను. బట్ అది తీయడానికి అవ్వలేదు, అది తాడు పెట్టేశారు. నేను అంత హైట్ లేను, బేసిక్గా నాకు తీయడానికి రాలేదు. అండ్ లోపలికి వెళ్ళిన వెంటనే మొత్తం వుడెన్ పోల్స్ ఉంటాయి కదా, పిల్లర్స్, వుడెన్ పిల్లర్స్తో పింక్ టిల్లు పాతకాలంలో ఎలా ఉండేదో సో ఇక్కడ కూడా అలా ఉందన్నమాట. అండ్ వుడెన్ ఇదేంటి వుడెన్ దివానా కాట్ ఉంది, భలే అనిపించింది. అండ్ బయటకు వెళ్ళిపోతే అండ్ అక్కడ నుంచి బయటికి వెళ్తే మనకి ఇది పెరడ్ అంటారు కదా, అది ఉందన్నమాట. ఇక్కడ కొన్ని షో ఆఫ్ చేసామన్నమాట మనం, అంటే ఆ మాత్రం చెయ్యాలి కదా. వీడియో తీసుకుని ఒకవేళ నా యూట్యూబ్ ఛానల్ కాదంటారేమో అని చెప్పేసి ఆ హిందీ అబ్బాయి ఉన్నాడు కదా, సో నేను ఎక్కడికి వెళ్తే అక్కడే ఉన్నాడు, మేబీ వీడియోలో కనిపించడానికి ఏమో. సో నేను ఆ అబ్బాయి హెల్ప్ తీసుకొని ఒక వీడియో తీసుకున్నాను కదా. ఇందాక ఆ ఇంటి నుంచి బ్యాక్ సైడ్ చూస్తే ఇలా గార్డెన్ లాగా సెటప్ అన్నట్టు. సో ఇలా ఉంది. అండ్ మీటింగ్స్ కూడా అవుతాయేమో ఇక్కడ. అండ్ ఇవి ఇంటి బ్యాక్ సైడ్ ఇది. థ్యాంక్ యూ. సేమ్ మూవీస్లో చూపిస్తారు కదా, చైర్స్ అలానే ఉన్నాయన్నమాట. బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. నిజంగా ఇంత కష్టపడి వచ్చినందుకు నాకైతే వర్త్ అనిపించింది. ఆ పోలీస్ స్టేషన్ ఇంకా చూసేసరికి నేను సగం ఎగ్జైట్ అయిపోయాను అనమాట. అంటే సెట్స్ అంటే ఇలా ఉంటాయి, ఐ నో దట్, బట్ నేను అది చూసేసరికి చూడండి బ్యాక్ సైడ్ అంతా ఎలా ఉందో. ఇదొక గద్వాల్ ప్యాలెస్లా ఉంది. సో అది ప్యాలెస్ సెటప్. పైకి వెళ్ళాను, బట్ అక్కడ కీస్ ఏం అంటే మెట్లు ఫస్ట్ ఫ్లోర్కే ఉంది. కానీ ఇక్కడ ఒకటి చెప్పాలి గైస్, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ బోర్డు చూశాను, ఇది ఇనాగ్రేటెడ్ బై వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్ అంట. సో అప్పుడు ఆయన ఉన్నారు కదా, అప్పుడు ఇనాగ్రేట్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే ఫుల్ భయం వేసింది గైస్. గుడౌన్ సెటప్, ఇక్కడ ఒక కార్ ఉంది, అసలు ఫుల్ ల్యాడర్స్ ఏమేమో ఉన్నాయి. కానీ చాలా ధైర్యంగా వీడియో తీసాను లిటరలీ. అండ్ పైకి వెళ్ళాను, లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు. సో లోపలైతే ఏం లేవు. అండ్ ఓన్లీ నేను ప్యాలెస్ చూపించాను కదా, ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్లోనే మెట్లు ఉన్నాయి, సెకండ్ ఫ్లోర్ వెళ్ళడానికి మెట్లు లేవు. మేబీ ప్యాలెస్ కదా, లోపల నుంచి ఉండొచ్చు, అందుకే నేను పైకి వెళ్ళి చూపించలేకపోయాను. సో కిందకు వచ్చేసిన వెంటనే ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఉంది. ఇవి ప్రొజెక్టర్స్, నేను కెమెరాస్ అనుకున్నాను కానీ ప్రొజెక్టర్స్ అంట, తర్వాత తెలిసింది. అందుకే అందులో నుంచి చూద్దామని చెప్పేసి వెళ్ళాను, కానీ ఏం అవ్వలేదు. అండ్ ఇక్కడ చూస్తే ఇలా ఉంది, పాతవన్నీ పెట్టారు. అండ్ మేబీ ఇక్కడ ఈ మూవీస్ అన్నీ తీశారనుకుంటా, నాకు కూడా తెలీదు. ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ధర్మచక్రం, ప్రేమ ఖైదీ, బొబ్బిలి రాజా,
బెండప్పారావు ఇవన్నీ తీసినట్టున్నారు. ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. సో ఇది నేను యాక్చువల్లీ స్కూల్ అనుకున్నాను, బట్ స్కూల్ సెటప్ కాదు, ఇది మొత్తం ఎగ్జిబిషన్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఫొటోస్ వీడియోస్ ఎలా లేవని చెప్పారు, బట్ నేనే ఎలగొక్కలాగా తీసేసాను. సో పాత కెమెరాస్, ప్రొజెక్టర్స్ అండ్ ఫిలిం ఎలా చేస్తారు, ఇంకా ఫిలిం వైండర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు విజిట్ చేస్తే వెళ్ళండి. సినిమా కానీ సినిమా తీయడం అంత ఈజీ కాదు. ప్రొజెక్టర్స్ ఏవేవో ఉన్నాయి గైస్, అసలు చూశాను ఇంత కష్టపడాలా ఒక సినిమా తీయాలి అంటే అని అనిపించింది. అంత ఎక్విప్మెంట్ ఉంది. చాలా బాగా అనిపించింది. అండ్ పాతకాలం ఫోకస్ లైట్స్ అండ్ అలానే పాతకాలం కెమెరాస్ ఉన్నాయి, ఎగ్జిబిషన్లా పెట్టారనమాట. అండ్ ఇది ఒక కాలేజ్ సెటప్, ఎప్పుడన్నా కాలేజ్లో వెబినార్స్ అవి ఉంటాయి కదా, సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడి కూడా ఉంది గైస్, గుడి సెటప్ అనమాట. సో నేను ఇది కూడా చూసి నేను ఎగ్జైట్ అయ్యాను. కాకపోతే గుడిలో దేవుడు లేడు, వినాయకుడు ఉన్నారు, బట్ పూజలేం అవ్వట్లేదు. మేబీ నాకు తెలిసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వినాయకుడిని తీసేసి దేవతని అలా పెట్టేస్తారు అనుకుంటా. అంటే గుడి కదా, పూజలేం అవ్వట్లేదు. సో అదే అనుకున్నాను, సెటప్ కదా మేబీ పూజలేం ఉండవు అని అనుకున్నాను. సో అప్పటికే ఫుల్ తిరిగేసాను, దాహం వేసేసి ఇక్కడ ఒక షాప్లో వెళ్ళాను. షాప్లో అక్కడ కన్వర్జేషన్ చూడండి. ఓకే, ఇప్పుడు షూటింగ్స్ ఏం జరగట్లేదా? వారం 10 రోజులకు ఒకసారి జరుగుతాయా? ఓకే. అంటే సినిమా షూటింగ్సేనా? సినిమాలు ఎక్కువ, సీరియల్స్ ఏం జరగవే? ఓకే, మీరు 15 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నారా? ఇక్కడ ఓకే. ఎంత ఈ రెంట్ షాప్ది? 7,000. మరి అవుతుందా? ఉండదా? మరి ఎలా? అలవాటు అయిపోయిందా? ఓకే. తీయండి, చెప్పండి ఎన్ని రకాల చెప్తానా. బ్లాక్ వాటర్ ఉంది, అదే షాక్ అయ్యాను అనమాట. సూపర్ మార్కెట్ లాగా అమ్ముతున్నారు చిన్న షాప్లో. అవునవును. గైస్ ఇక్కడ లోపలికి వస్తే ఒక పెద్ద ప్యాలెస్ లాగా కనిపిస్తుంది. దాని ఆపోజిట్లోనే అంకుల్ షాప్ ఉంటుంది చూడండి. మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. వాయిస్ ఇక్కడ తీసుకోవచ్చు. నేను కూడా తీసుకున్నాను స్ప్రైట్. ఇట్లా పెద్దగా ఏం లేవు గైస్, ఒక్క 2 మాత్రం అక్కడ గాంధీజీ గారి బొమ్మ, ఇంకా పక్కన ఒక పాట్ ఉంది, అదే కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది. అండ్ ఇది ఏమన్నా ఇల్లు బాల్కనీ సెటప్ అని అనుకుంటున్నాను. బాగానే ఉంది, లోపలికి వెళ్ళలేదు, అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేవు, అందుకే లోపలికి వెళ్ళలేదు. అండ్ ఇందాక చూపించాను కదా రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్ అని చెప్పేసి, ఇందాక బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను, ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. సో ఇక్కడ షాప్స్ మాత్రం సెటప్ ఉన్నాయి, షాప్ సెటప్ ఉంది అంతే. సో నెక్స్ట్ ఇందాక గుడి చూసాం కదా, సో ఆ గుడి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. అండ్ అలానే ఇది వచ్చేసి రెస్టారెంట్, హోటల్ థీమ్ అనుకుంటా. ఇక్కడ 101 అని నేమ్స్ ఉన్నాయి. అండ్ కాలనీస్, ఇంకా కాలనీ థీమ్, ఇదంతా కాలనీ థీమ్ అనమాట. అండ్ లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను, బట్ అక్కడ క్లోజ్ చేసి ఉన్నాయి. మొత్తం అన్ని కీస్ వేసేసారు గైస్, ఏది లోపలికి వెళ్ళడానికి లేదు. సో ఇది మొత్తం కాలనీ థీమ్, కొంచెం ప్రశాంతంగా ఉంది గైస్ నాకైతే. ఎందుకంటే ఇప్పుడే స్ప్రైట్ తాగాను కదా, కొంచెం ఓపిక వచ్చింది. నాకు కాలు కూడా బాగాలేదు కదా, అరగంట తిరగాల్సింది 1.5 గంట తిరిగాను అనమాట. అంటే ప్రతిదీ పిన్ టు పిన్ మీకు చూపించాను, అందుకే 1/2 అవర్ కాస్త ఒక 1 అవర్ అయ్యింది. ఇలా కాలనీ థీమ్స్ ఉంటాయి కదా, సో ఇది. అండ్ నెక్స్ట్ కాలనీ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే ఇలా ఒక చిన్న ఏదో ఒక సెటప్లా ఉంది. అదేంటో నాకు కూడా అర్థం కాలేదు, మీకు ఏమైనా అర్థమైతే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇందాక 1 ఉంది కదా, ఇప్పుడు 3 ఉన్నాయి అలా రౌండ్గా, అవి ఏంటో నాకు అర్థం కాలేదు, మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. దాని నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇందాక మనం ఫుడ్ తిన్నాం కదా, మళ్ళీ
అక్కడికే వచ్చాము. సో ఆ మెట్టులు దిగిన వెంటనే మీకు ఆ పక్కనే పార్క్ ఉంది. ఉయ్యాలలు, సీసాస్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడ వేరే వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా అందుకే నేను వెళ్ళలేదు, ఉయ్యాలు ఊగుదాం అనుకున్నాను. కానీ ఇప్పటికే కాలు బాలేదు, మళ్ళీ ఇంకో ఫ్రాక్చర్ అయితే ఇంకెక్కడికి వెళ్ళడానికి అవ్వలేదని మూసుకొని మళ్ళీ మెట్లు పక్కనే చూపించాను. అక్కడ ఒక లవ్ సింబల్ సిమెంట్తో వేసి ఉంది. యాక్చువల్లీ నేను అది ఏంటి ఇక్కడ కోడి ఏంటి గుడ్లు పెట్టిందా ఏంటి ఇలా ఉన్నాయి అని అనుకున్నాను, కానీ కాదు. లవ్ సింబల్లో సిమెంట్లో ఒక వైట్ కలర్ రాక్స్ పెట్టేశారు, బాగా డెకరేట్ చేశారు, ఒక డెకరేటివ్ ఐటెం లాగా. ఇలా మన హెచ్చులు తగ్గవు కదా, సో ఏదో ఒక చిన్న ఫోటోషూట్ లాగా ఏమో చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇక్కడ చూడండి, షారుఖ్ ఖాన్ అని అప్పుడు ఒక వీడియో వచ్చింది కదా, సో దాని మధ్యలోకి వెళ్ళగానే అది గుర్తొచ్చింది. సో షారుఖ్ ఖాన్ అని పెట్టాను. స్పైరల్ స్టెప్స్ ఉన్నాయి. సో ఇది కొంచెం నీట్గానే ఉంది గైస్. నా బ్యాండేజ్ ఊడిపోయింది, స్టిల్ ఇట్స్ ఓకే. ఇంటికి వెళ్ళక నా కాలుకి దెబ్బ తగిలింది, అయినా సరే నేను ఎక్కడ ఆగలేదు, పరిగెడుతూనే ఉన్నాను. నీకు తగిలిందనమాట. ఇది ఆ స్పైరల్ స్టెప్ నుంచి పైకి ఎక్కగానే వ్యూ అనమాట. అండ్ అలానే ఇక్కడ స్టెప్స్కి ఒక 2 రాడ్స్కి జాయింట్స్ లేవు, నాకు గుండె జారింది అది చూడగానే. అండ్ దిగి వచ్చేసాక ఇక్కడ ఒక షోకేస్లా పెట్టారు బుద్ధుడు బొమ్మ. అండ్ ఇది కూడా బాగుంది, ఫొటోస్ తీసుకోవడానికైనా సరే ఇక్కడ ఏం లేదు గైస్, ఎవ్వరూ లేరు ఫొటోస్ తీసుకోవడానికైనా సరే. మొత్తం నేను ఒక్కదాన్నే షూట్ చేశాను కాబట్టి నాకు నేనే తీసుకోవడానికి అవ్వలేదు. అండ్ ట్రైపాడ్ ఉన్నా సరే అది పాసిబుల్ అవ్వలేదు, ఎందుకంటే ఫుల్ ఎంత బీభత్సంగా గాలి ఉంది, ట్రైపాడ్ కూడా ఎగిరిపోతుంది. నేను అందుకే గివ్ అప్ ఇచ్చాను. సో మొత్తానికి టూర్ అయితే ఇది రామానాయుడు స్టూడియోస్ టూర్. సో మీ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఆల్ఫాబెట్ వ్లాగింగ్ అనేది ఎలా ఉందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ బీతో ఏ వ్లాగ్ చేయొచ్చు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో చూసారు కదా, సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేస్తే మీలానే ఇంకో 10 మంది చూస్తారు. సో వాళ్ళకి కూడా ఎవరైనా వచ్చినా సరే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ అలానే నా ఛానల్లో వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.